ఎందుకంటే అది దేవుడికి తెలుసు, నీకు తెలుసు. నా స్థితి ఏమిటో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. నువ్వు ఎలా ఉంటున్నావో నీకు తెలుసు. పిల్లరా, నామకర్త క్రైస్తవులుగా మనం జీవించే రోజులు కావి. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, భక్తి కలిగిన వారి మరి చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటున్నారు. చూడండి, వారికి ఎటువంటి లాభాన్ని చూడలేరు ప్రియులారా, లాభాన్ని చూడలేరు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియులారా. చూడండి, వాక్యమందు శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడగుతాడు, అలాగనే బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు రక్షించబడాలి, నువ్వు బాగుపడాలి, నీ పిల్లలు దీవించబడాలి, నీ పిల్లలకు మంచి మార్గం నడవాలి అంటే దేవుని వాక్యము తప్ప వేరొకటి బాగు చెయ్యదు. స్తోత్రం చెప్పు.